మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏలుబడిలో 10 ఏళ్ళు జరిగింది అభివృద్ధి కాదట, ముమ్మాటికి దోపిడీ జరిగిందట, 100 ఏళ్ల విధ్వంసం అయ్యిందట. అగో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదందుకు కేసీఆర్ సార్ బాధాలు బట్టి తిరిగిండి అంటారు. దోపిడీ సత్యనాశాన్ని ఎవరు సక్కులు వలుకుతూరే ఏం కథ అంటారా ఈనుండ్రి. 8 నెలల పరిపాలనలో నేను చూసింది, నాకు కలిగిన అవగాహన 10 సంవత్సరాలు దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్టాడుతున్నారు. తినరా మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? 8 నెలల ఏలుబడిల సీఎం సార్కు కేసీఆర్ సారు 10 ఏళ్ళు చేసిన అరాచకం కనిపిస్తుందన్న తరీకలా అనుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏమేం చేసిండో ప్రజలకు మా ఎరికే. అయినా ఇట్లా గత ప్రభుత్వం మీద ఇంకా ఇట్లా పొద్దు పోవుకుంటా ఎన్ని దినాలు పొద్దు గడుపుతారు? ఇదే నా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు. ఇందుకే నా సారు ప్రజలు కేసీఆర్ సారు పాలన వద్దని చెప్పి మీ పాలనగిరి కోరుకున్నారు. గులాబీ పార్టీల మీద పెట్టిన కాయసుల పైసా వంతు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే ఇప్పటికే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలతోని పాటు ఇప్పుడిప్పుడు మీరు ముంగటేసుకుంటున్న ఎన్నో పనులు బిరబిరా అయ్యేటి. అంతేందుకు మీరు అధికారంలోకి వచ్చి అటు 8 నెలలు గడవబట్టి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటారు. ఏమాయ ఒక్క గ్యారెంటీ అన్నా చక్కగా అమలు చేసిర్రా? రైతు భరోసా పథకం ఇప్పటికీ అమలు కాకపోయే ఎట్లా చేద్దాము ఏం కథ అని ఆలోచన చేయకుండా పాత ప్రభుత్వంను గడికి కడువుకుంటా గడుపుడేంది సారు? మీరన్నట్టు వాళ్ళు దోపిడీ చేసి విధ్వంసం చేసి ఉంటే ఆధారాలు కూడా అన్ని మీ తాన ఉంటే మీదే అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ అరెస్టులు చేయించి జైల్లో పెట్టక ఇట్లా టైంపాస్ చేసుడేంది, ప్రజలను పాగలు చేసుడేంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.